ఢిల్లీలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. అసెంబ్లీ పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఫస్ట్ లిస్ట్ లో 29 పేర్లను ప్రకటించింది బీజేపీ. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ తరపున పర్వేష్ వర్మ పోటీ చేయబోతూ ఉండగా ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషీపై బీజేపీ నాయకులు రమేష్ బిధూరిని కమలం పార్టీ రంగంలోకి దింపింది. తొలి జాబితాలో 2 మహిళలకు చోటు దక్కింది. ఢిల్లీ యూనివర్సిటీ ఉద్యమ నేత రేఖా గుప్తా, సుశ్రీ కుమారి రింకులకు కమలం పార్టీ అవకాశం కల్పించింది. తొలి జాబితాలో ఆప్ నుంచి బీజేపీలో చేరిన రాజ్ కుమార్ ఆనంద్, కైలాష్ గెహ్లాట్ కు చోటిచ్చింది. ఆప్ సర్కార్లో మంత్రులుగా పనిచేశారు ఆనంద్, గెహ్లోట్. అయితే ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ పేరు తొలి జాబితాలో లేకపోవడంతో ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయబోరన్న ప్రచారం వినిపిస్తోంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా తొలి జాబితాలో 29 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. మరోసారి అధికారంలో కొనసాగేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీ పీఠం ఈసారి కైవసం చేసుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉన్నాయి. ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు.